హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బేద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్ సందర్భంగా ప్రిలిమ్స్లో భాగంగా సిల్వికల్చర్లోని 14 స్పీసెస్లో మనకి మరొక స్పీసెస్ గురించి తెలుసుకున్నాం. ఆ స్పీసెస్ నేమ్ వచ్చేసరికి డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనే స్పీసెస్ అండి. డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, ఇది ఒక రకమైన బ్యాంబో స్పీసెస్ అండి. దీన్ని మేల్ బ్యాంబో అని కూడా అంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అండి. ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన 14 స్పీసెస్లో వన్ ఆఫ్ ది స్పీసెస్ అండి. దీని యొక్క ఇంగ్లీష్ నేమ్ లేదా కామన్ నేమ్ ఎలా పిలుస్తారంటే మేల్ బ్యాంబో అని, లేదా సాలిడ్ బ్యాంబో అని, కలకత్తా బ్యాంబో అని కూడా పిలుస్తుంటారండి. ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే మనకి పోయోసియే అనే ఫ్యామిలీకి సంబంధించి ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనేది మనకి బ్యాంబో స్పీసెస్ అండి. దీనికి హ్యాబిటేషన్ ఎలా ఉంటుందంటే ఇది పొడుగ్గా పెరిగి గ్రీన్ కలర్ బ్యాంబో స్పీసెస్గా ఉంటుందండి. అంటే ఇట్ ఈస్ ఎ టాల్ డల్ లాంగ్ గ్రీన్ కలర్డ్ బ్యాంబో స్పీసియస్. ఇది ఎంత హైట్ వరకు రీచ్ అవుతుందంటే అరౌండ్ 6 to 18 మీటర్స్. కొన్ని బుక్స్లో వచ్చేసరికి 8 to 16 మీటర్స్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు. మణికందంలో వచ్చేసరికి మనకి 8 to 16 మీటర్స్ మెన్షన్ చేసినట్టున్నారండి. దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే ఇది ఎక్కువగా వైడ్లీగా ఎక్కడ మనకి కనిపిస్తుందంటే సౌత్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనిపిస్తుంది. పర్టికులర్లీ వచ్చేసరికి మన భారతదేశంలోను, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్లో ఎక్కువగా ఈ టైప్స్ ఆఫ్ బ్యాంబూ స్పీసెస్ అనేది మనకి ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిసిడియస్ ఫారెస్ట్లో కూడా దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక క్లైమేట్ విషయానికి వచ్చేసరికి మనకి దీని యొక్క క్లైమేట్ అనేది డిఫరెంట్ కంట్రీ టు డిఫరెంట్ ప్లేసెస్లో మనకి డిఫరెంట్ టెంపరేచర్స్లో ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనేది మనకి ప్లాంటేషన్ అనేది పెరుగుతూ ఉంటుందండి. రైన్ఫాల్ ఎంత అవసరం అవుతుందంటే 80 to 500 సెంటీమీటర్స్ రైన్ఫాల్ అనేది వీటికి అవసరం అవుతుందండి. దీని యొక్క టెంపరేచర్ వచ్చేసరికి 10 degrees సెంటీగ్రేడ్లోనూ ఇది బతుకుతుంది. అదేవిధంగా అప్ టు 46 degrees సెంటీగ్రేడ్ వరకు ఇది మనకి ప్లాంట్ అనేది గ్రో అవుతుందండి. ఇక్కడ ఫినాలజీ వచ్చేసరికి ఫ్లవరింగ్. ఈ సీడ్స్ అనేది వేసిన తర్వాత ఈ ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసంలో ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్కి ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. అదేవిధంగా ఫ్రూటింగ్ వచ్చేసరికి ఏప్రిల్ to జూన్ మధ్య దీనికి ఫ్రూట్స్ అనేది వస్తూ ఉంటాయి. జర్మినేషన్ ఎప్పుడు చేయాలంటే జూలై మరియు సెప్టెంబర్ మధ్య వర్షాకాలం ఏదైతే ఉంటుందో ఆ కాలంలో సీడ్స్ అనేది జర్మినేషన్ అవుతాయి. లీఫ్ ఫాల్ వచ్చేసరికి మేజర్గా సమ్మర్, మనకి మార్చ్, ఏప్రిల్, మే ఈ సీజన్స్లో మనకి డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ యొక్క లీవ్స్ అనేది మనకి ఫాల్ అవుతూ ఉంటాయి. ఇక న్యాచురల్ రీజనరేషన్ వచ్చేసరికి ఇది న్యాచురల్గా త్రూ సీడ్స్ ద్వారా రీజనరేట్ అవుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్గా వచ్చేసరికి త్రూ రూటెడ్ కల్మ్స్. ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనే ప్లాంట్ కొన్ని సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఏం జరుగుతుందంటే దాని పక్కన చిన్న పిలకలు లాంటివి వస్తాయి. దాన్నే ఏమంటారంటే కలమ్స్ అని అంటారండి. మరి ఇక దీని యొక్క యూజెస్ వచ్చేసరికి బాస్కెట్ మేకింగ్లో దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా చేపల కోసంగా అంటే మ్యాట్స్ పర్పస్లో కూడా ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ దాన్ని ఉపయోగిస్తారండి. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అంటే వ్యవసాయ అవసరమైన పనిముట్లలో కూడా ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా హ్యాండ్ టూల్స్ సింపుల్గా చెప్పాలంటే గొడ్డలకు కానీ, కొడవళ్ళకు కానీ, ఈ చిన్న చిన్న సుత్తులకు కానీ, యాక్సెస్ కానీ వీటికి మనకి హ్యాండ్ టూల్స్లో బాగా డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ అనే దాన్ని ఉపయోగిస్తుంటారండి. అదేవిధంగా వచ్చేసరికి హౌస్ హోల్డ్స్లో వచ్చేసరికి డోర్స్ అండ్ విండోస్లో కూడా ఈ డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ని ఉపయోగిస్తారు. వాటితో పాటు పల్ప్ అండ్ పేపర్ మేకింగ్లో కూడా డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ని యూజ్ చేస్తుంటారండి. ఇల్లు కట్టే సమయంలో స్కాఫ్ ఫోల్డింగ్ పర్పస్లో కూడా డెండ్రోకలామస్ స్ట్రిక్టస్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మనకి షామియానాలు వేస్తుంటారు, టెంట్స్ వేస్తుంటారు. ఆ టెంట్స్లో కూడా ఆ షామియానా పట్లకి టెంట్ పోల్స్గా కూడా దీన్ని ఉపయోగిస్తుంటారండి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే దీని నుండి వచ్చే ఈ చెట్టు నుండి వచ్చే లీవ్స్ ఏదైతే ఉంటాయో బ్రాంచెస్ని వాటిని ఉపయోగించుకొని మనకి థ్యాచింగ్ అంటే ఇంటి పైకప్పుకు కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారండి. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది అనేది మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంత హైట్కి రీచ్ అవుతుంది, దీని యొక్క రైన్ఫాల్ ఎంత, టెంపరేచర్ ఎంత అనేది మనకి ఎక్కువ అడుగుతూ ఉంటారు.
అదేవిధంగా ఏ స్పీసెస్లో అయినా సరే ఫినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, లీఫ్ ఫాల్, జర్మినేషన్ ఇవి ఖచ్చితంగా చూసుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా యూజెస్ గురించి మనకి ఆల్ ది ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో పిక్చర్స్ గమనిద్దామండి. ఇది మనకి మేల్ బాంబో, కలకత్తా బాంబో అని కూడా అంటే దీన్నే డెండ్రాకలమస్ స్ట్రిక్టస్ అండి. దీని యొక్క ఫ్రూట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇందాక చెప్పిన కల్మ్స్ అనేది ఇవ్వండి, చిన్న పిలక మొక్కలు అనేది వస్తాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు అందరూ చూసే వాళ్ళందరూ 80 to 100 లైక్స్ కానీ వచ్చినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంకా వీడియోస్ని చేయడానికి ఉంటుంది.